ఒక శుభముహూర్తాన శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కలిసి కైలాసగిరికి చేరుకున్నారు. అక్కడ శివపార్వతులతో పాటు ముక్కోటి దేవతలంతా ఒకచోట చేరి సమావేశమయ్యారు. కైలాస సభలో విష్ణుమూర్తి చూపులు బాలగణేశుడికోసం వెతికాయి. సరిగ్గా అదే సమయంలో హిమాలయ లోయల్లో ఆడుకుంటున్న ఆ బుజ్జి గణపయ్య కైలాసానికి చేరుకున్నాడు. విష్ణుమూర్తి తన దగ్గర ఉన్న రుచికరమైన మోదకాన్ని ఇస్తూ ఎంతో వాత్సల్యంతో గణేశుడితో కలిసి సరదాగా ఆటలాడారు. అలా ఆడుకుంటూ ఉండగా గణేశుడి దృష్టి విష్ణుమూర్తి వేలికున్న మెరిసే సుదర్శన చక్రంపై పడింది. చెటుక్కున ఆ చక్రాన్ని లాక్కుని నోట్లో వేసుకున్నాడు ఆ గణపయ్య. చక్రాన్ని బయటకు తీయడానికి విష్ణుమూర్తి ఒక వింత ఉపాయం చేశారు. విష్ణుమూర్తి గణేశుడిని నవ్విదామని తన చేతులు పట్టుకుని గణేశుడి ముందు గుంజీలు చేశారు. దేవతలు కూడా చప్పట్లు కొడుతూ ఆనందంతో కేరింతలు కొట్టారు. విష్ణుమూర్తి విన్యాసాలు చూసి బాలగణేశుడు గట్టిగా నవ్వేశాడు. ఆ నవ్వుతో పాటు ఆయన నోట్లోని సుదర్శన చక్రం బయటకు రాగా విష్ణుమూర్తి దాన్ని తిరిగి అందుకున్నారు. అప్పటినుండి గణేశుడి ముందు గుంజీలు తీయడం తోపుకరణం అనే ఆచారంగా మారిపోయింది.